లేదు. ఇక ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఉపవాసాలు లేకపోవటాన్ని బట్టి శారీరకంగా బలం, ఆరోగ్యంగా బాగానే ఉన్నారు, కానీ ఆత్మీయంగా క్షీణించిపోయారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఇవేవి లేకపోవటాన్ని బట్టి లోపల ఆత్మ క్షీణించింది. ఒక దర్శనం లేదు, దేవుని స్వరం వినడం లేదు, దేవునితో సమాధానం లేదు. ఇక క్రమేణా ఏమైపోయిందంటే ఈ ప్రభావం వాళ్ళ కుటుంబాల మీద చూపింది, ప్రజల మీద చూపింది. ఈ ప్రభావం వీళ్ళు సైతాన్ని జయించడానికి భక్తునికి దేవుని ఆత్మశక్తి ఉండాలి. సాతాన్ని ఎదిరించాలంటే, జయించాలంటే, వాడిని ఓడించాలంటే దేవుని శక్తి కావాలి. ఇప్పుడు వీళ్ళల్లో, ఇశ్రాయేల్ ప్రజల్లో దైవశక్తి లేదు. ఎందుకు లేదంటే చెప్పానుగా, ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, దైవ సన్నిధిలో కనిపెట్టే పరిస్థితి లేదు కనుక ఇవన్నీ సైతానుగాడు దోస్తున్నాడు. ఇంకేముందిలే, వీళ్ళు నన్ను జయించడానికి అసలు శక్తి లేదు, ప్రార్థన ఖడ్గం లేదు, ప్రార్థన శక్తి లేదు, అది జార విడుచుకున్నారు, ఇక దొరికిపోతారు చేతికి. మీకు తెలుసుగా, యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి అట యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు. యెరూషలేము అంటే సమాధాన పట్టణం, దేవుని ఇల్లు. దేవుని మందిరంలో నుండి మందిరాన్ని వదిలిపెట్టి, ఆలయాన్ని, సహవాసాన్ని వదిలిపెట్టేసి, యెరికో అంటే లోకానికి సూచన, లోకం వైపు వస్తున్నాడు. తన ప్రయాణంలో మార్గ మధ్యలో దొంగలు ఎదురయ్యారు, పట్టేసుకున్నారు, బాగా కొట్టేశారు. కొట్టి అతని వస్త్రాలను దోచేసుకున్నారు, వస్త్రహీనుడు చేసి ఆడబడేశారు. ఇది దొంగలంటే ఈ లోక సంబంధమైన దొంగలు కాదు, వాళ్ళు సాతాను సమూహం, ఆత్మీయతను దోచుకునేవాళ్ళు. ఇక్కడ వస్త్రం అంటే వాళ్ళ రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇవన్నీ పట్టుకొని కొట్టేసి లాగేసేసుకున్నారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో సరైన ప్రార్థన, భక్తి, పరిశుద్ధత లేకపోతే సైతాన్ చేతులు ఓడిపోతాం. ఇదివరకు యేసు రక్తమే జయం అంటే వాడు పారిపోయేవాడు. ప్రార్థన, భక్తి, ఉపవాసాల్లో బుధవారం వదిలిపెట్టకుండా, శనివారం వదిలిపెట్టకుండా, ఇలాంటి ప్రతిష్ఠ దినాలు వదిలిపెట్టకుండా ప్రార్థన చేసినంతకాలం వాడు మన దగ్గరికి రాడు. ప్రార్థన ఉన్నంత వరకు మన చుట్టూ అగ్ని దహించు అగ్ని అన్నమాట, ప్రకాశిస్తూ ఉంటుంది, మండుతూ ఉంటుంది అన్నమాట అగ్ని. దాని దగ్గరికి ఎలాగొస్తాడు వాడు? రాలేడు, పారిపోతాడు. ఎప్పుడైతే మనలో ప్రార్థన శక్తి కొద్దివైపోతుందో అప్పుడు వాడు మన మీద అటాక్ చేస్తాడు. అదే చేశాడు ఇశ్రాయేల్ మీద. వాళ్ళని దోచేసుకున్నాడు, వాళ్ళని బలహీనపరిచాడు, వారు నష్టపరిచాడు. వాళ్ళ జీవితాలంతా ఎట్లా ఉన్నాయంటే, ఒక బాగా ఫలిస్తున్నటువంటి వృక్షానికి, చెట్టుకి కదా చీడ పీడ తెగులు పడితే ఎట్లుంటుందో అట్లాగ అయిపోయింది బ్రతుకంతా. అంత మోడు బారిపోయిన, చెరదలతో పాడైపోయినటువంటి చెట్టు అయిపోయింది. అందుకని మళ్ళీ దేవుడి ప్రవక్త ద్వారా అంటాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి కదా, ద్రాక్షారసపానము చేయువారులారా రోదనము చేయుడి. చూసారా, తాగి లోకంలో తందనాలాడి మొత్తులైపోయారు. మేల్కోండి, ఇప్పటికైనా మీ సమాజం అంతా కూడా తెగులుతో పాడైపోయింది. మీరందరూ మేలుకొని ఇదిగో ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేయాలి. ఈ పాస్టర్ గారు కూడా చాలాసార్లు పాడతాడు ఒక పాట,
దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. పిలువనంపుడి ప్రార్థన వీరుల, పిలువనంపుడి ప్రార్థన వీరుల బలిపీఠముగడ రోధించండి, రోధించండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిది తరలి రండి. మరలి రండి దైవ జనమా, కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలి రండి దైవ జనమా. హల్లెలూయా. ఇది మేల్కొల్పు. మొత్తులారా మేల్కొనండి. మనందరికీ సేవకుడు సేవకురాలు మొదలుకొని నిన్న మొన్న బాప్తిసం పొందే వారందరికీ అనమాట మేల్కొలుపు ఉపవాసం అనేది. ఈ మేల్కొలుపు అనేది లేకపోతే ముత్తులమై ఉంటాం. ఎవడైతే ఏ ఇంట్లో జనాలైతే మొత్తులైపోయి నిద్ర అవస్థలో ఉంటారో ఆ ఇంట్లో తేలిగా దొంగలు పడతారు, తేలిగా దోచుకుంటారు, తేలిగా కొట్టేసి పారిపోతారు. అదే లోకంలో జరిగేది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎవరైతే ఇక లోకాచారంలో తినటం త్రాగడం, టీవీ దగ్గర కూర్చుంటాం, వ్యర్థమైన ముచ్చటలు చెప్పుకుంటాం కదా, ఇది తినాలి అది తినాలి, ఇది తాగాలి అది తాగాలి, అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి, కేవలం ఈ లోక సంబంధమైనటువంటి ఈ విలాసవంతమైనటువంటి ఈ జీవితపు మత్తులో పడిపోతారు. ఇంకంతే ఆత్మస్థితిని కోల్పోతారు. ఇక్కడ రెండు రకాల నష్టం కలిగిద్దండి భక్తులకి. అది కేవలం ఆత్మ సంబంధమైన నష్టం మాత్రమే కాకుండా మనకి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే బలహీనత నష్టం వాటిల్లుతుందో ఆటోమేటిక్గా కుటుంబ వ్యవస్థలో కూడా అన్నీ దెబ్బతింటాయి. డబ్బులు దెబ్బతింటాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, సమస్యలు అధికమైపోతాయి. ఎప్పుడు చూసినా ఇంట్లో సమాధానం ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ పడుతుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే వాడు రెండు రకాల దెబ్బ కొడతాడు. ఇటు నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాడు, అటు కుటుంబ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేస్తాడు. వాడు కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఇంకా అందరు ప్రార్థన లేదుగా. యేసయ్య అన్నట్టు మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన చేయించడానికి ఇంట్లో లేదుగా ప్రార్థన. ఇప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే ఒకరి వల్ల ఇంట్లో ఒక శోధన, శ్రమ, కష్టమో, ఇబ్బందో ఏర్పడింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తితో గొడవ పెట్టుకుంటాం, మాట్లాడటం కదా, వాదోపవాలు పెట్టుకుంటాం, ఇవే సరిపోతాయి. దేవుడు వాక్యం జ్ఞాపకం రాదు చాలామంది విశ్వాసులు కూడా. ఈ సమయంలో ప్రభు చెప్పింది ఏంటంటే ఈ శోధనను మనం జయించాలంటే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలి? శ్రమ కలిగితే అది ప్రార్థన చేయాలని యాకోబు పత్రికలో ఉంది. మేము ప్రార్థన చేయాలి, వాడితో ఎందుకులే ఇప్పుడు మాట్లాడేది, ఆమెతో ఎందుకులే మాట్లాడేది, ముందు ప్రభువు చెప్పుకుందాం అని చాలామంది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటం వల్లే ఈ నష్టాల్లో కీళ్ళు వాటిల్లుతుంటాయి విశ్వాసుల కుటుంబాల్లో. అన్ని జనాంగాన్ని చూసే వాళ్ళకి అందరికి హేళనగా అయిపోతాం. వీళ్ళు తెగ ప్రార్థనకు వెళ్తారుగా. ఏదంటే మనం మామూలుగా ఏమో
ఫార్మాలిటీగా క్రమ ప్రకారం ఆదివారం కనపడతాం, బుధవారం కనపడతాం, శనివారం కనపడతాం, కానీ ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు. ఒకవేళ శనివారం వచ్చినా హృదయపూర్వకంగా మోకరించి కలిసి ఏకమనసుతో ప్రార్థన చేయి. అందుకంటాడు, లేక మొరపెట్టువారు గలరు, నిజముగా మొరపెట్టువారు కలరు, ప్రార్థించువారు గలరు, నిజంగా నిజంగా అంటే హృదయపూర్వకంగా నేను వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఈ సమస్య గురించి విజ్ఞాపన చేయాలి, దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనేటటువంటిది ఒక పట్టుదల, ఒక నిశ్చయతో, నిర్ణయం, తీర్మానంతో మోకరించడు సన్నిధిలో. రాకపోతే బాగాదులే, వెళ్ళకపోతే బాగాదులే అన్నట్లు. అలాంటి ఆచార లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని చేసే ప్రార్థన కాదు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి దేవునికి ప్రార్థన చేయాలి. ఇది కావాల్సి. కనుక కుటుంబ వ్యవస్థకి ప్రార్థనకి లింక్ ఉంది. చెప్పినగా వాళ్ళతో ఎవరి వలన సమస్య వస్తుందో వాళ్ళతో వాదోపవాదాలు పెట్టుకునే కంటే అదేదో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే పోతుంది. ముందు దేవునికి చెప్పి తర్వాత మనుషులతో మాట్లాడాలి. ఈ అవసరం ఇదే మనం నేర్చుకుంటుంది దేవుని దగ్గర. ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఇక అలాగన్న తర్వాత అద్భుతమైనది ఏం జరిగిందంటే, సీయోనులో 15, సీయోనులో బాకా ఊదుడి 2:15 ఏవేలు, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి, అది అల్లుడి చేద్దామా గట్టిగా. ఇక వెంటనే ఈ యొక్క సియోనులో బాకా ఊదటం. అది సియోన్ అంటే దేవుని సన్నిధి. బాకా ఊదటం అంటే దైవ సేవకుడు తెలియ చేయటం. ఉపవాస దినము, తర్వాత వ్రత దినము ప్రతిష్ఠించడం. అర్థమవుతుందా? ఈ రోజున మీకు ఈ నవంబరు 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇవి మీకు ప్రతిష్ట దినాలు. తర్వాత ఇంకేముంటుంది దాన్ని? ప్రతిష్ట దినములు, వ్రత దినములు. బా, ఎంత గొప్ప పేరండి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన. ప్రతిష్ట, వ్రతం అది అమూల్యమైన మాటలు. ప్రతిష్ట అనే మాట ఎంత గొప్ప మాట తెలుసా బైబిల్లో. అలాగే కొన్ని మత గ్రంథాల్లో కూడా, వాళ్ళ ఆచారంలో కూడా వ్రతము ప్రతిష్ట అంటే చాలా గొప్ప మాట, దైవ సంబంధమైన మాట. దేవుని సన్నిధిలో మన హృదయాంతరంగాన్ని ప్రతిష్ఠించే మాట, ఆయన కొరకు వ్రతము చేయబడే మాట కదా. మేము ఫలానా వ్రతం చేస్తున్నాం అంటారు. అది సామాన్యమైంది కాదు. దేవునితో కలయిక, దేవునితో పెనవేయబడటం, దేవునికి మన ప్రతి విషయాలు ఆయనకి విజ్ఞాపన చేసుకుంటాం, మన లోపాలన్నీ తెలియబడటం, అవన్నీ కూడా ఆయన దగ్గర సరిచేయబడటం, ఆయన కొరకు ఆ తర్వాత మనం ప్రతిష్ఠించబడటం. ఏ సంఘాలు మందిరాల్లో వ్రత దినాలు ప్రతిష్ఠ దినాలు ఉండవు. వాళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనముగా మలచబడరు. అది లేదయ్యా నేను ఇట్లా కాదు, మాటలతో జరిగేవి కాదు. ఈ ప్రతిష్ఠ దినం, వ్రత దినాన్ని ప్రకటన చేసుకుని మన హృదయాలు దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ఇక్కడ ఒక వాళ్ళ అద్భుతమైన దినం. ఇక్కడేమంటాడు 16లో ఉన్నానా, జనులను చూడండి ఇక్కడ ఎంత చక్కగా అంటున్నాడు. జనులను ఏం చేయాలి? ఇవన్నీ ప్రతిష్ఠ దినాలు, వ్రత దినాలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు పాస్టర్ గారు ఇద్దరు కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుందో చెప్పండి. చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అయితే వాళ్ళ దేవుడు, ఒకవేళ వాళ్ళకైనా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్య, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు ఒకవేళ సరిచేయబడవచ్చు. అందుకొరకు కాదు కదా
దైవ సేవకులు దేవుని కొరకు సేవ కొరకు వచ్చింది. ఆత్మను రక్షించడానికి, అందరినీ దేవుని వైపు త్రిప్పడానికి, దేవునిలో ఎదుగుదల కలిగించడానికి, సరిచేయబడటానికి, సరి చేయటానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇది కావాలి. జనులను సమకూర్చుడి. అది సమాజ కూటము ఏం చేయాలి? అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అన్ని దినాలు వేరు. ఉపవాస వ్రత దినములను ప్రతిష్ఠించినప్పుడు అదేమవుతుందంటే అన్ని నియమ కూడికలు వేరు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఈ జనులను సమకూర్చినటువంటిది ప్రతిష్ఠించుకుంది. సమాజ కూటము ఏమంట? ప్రతిష్ఠించుడి అంటే ప్రతిష్ఠించబడిన కూటములు ఇవి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఎంత విలువగా ఉన్నాయో ఈ దినాలు మీరు గమనించండి. ఈ విలువైన దినాలు, ఉన్నతమైనటువంటి దినాలు. ఒకటి, మనం సరిచేయబడటానికి. 2, బలపడటానికి. 3, ఆశీర్వదించబడట. 4, అభిషేకం పొందుకుంటాం. చూడండి ఎంత ఉన్నతంగా ఉందో. చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు గడియలు ఇవి. వ్రత దినాలు, ప్రతిష్ఠ, ఉపవాస దినాలు. వాటినే స్పష్టంగా అంటాడు ప్రవక్త, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించబడినటువంటి సమాజం. ఇందులో ఎలాంటి ఉన్నతమైనటువంటి విలువ, ఘనత ఉందో మీరు ఆలోచించండి. ఆ దినాలు మనము అలాగూ ఏర్పాటు చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితి సంఘానికి అనుగ్రహించబడుతుంది. మీరు కొద్దిగా ఆలోచించండి, గమనించండి, విషయాలు తెలుసుకోండి. ఎంత ఉన్నతమైన జయాన్ని ఈ వ్రత దినాలు, ఉపవాస దినాలు భక్తులకు కలుగు చేస్తాయంటే, ఎస్తేరు గ్రంథంలో ఆ దేశానికి ఒక బానిసలుగా తీసుకురాబడ్డారు యూదులు. అహష్వేరోషు రాజు తన రాణి వస్తీ అహంకారంగా మాట్లాడిన దాన్ని బట్టి, రాకుండా వ్యతిరేకంగా ఉన్న దాన్ని బట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి కన్యకులను, అందమైనటువంటి వాళ్ళని ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసి రాణిగా ఏర్పాటు చేయటానికి అక్కడ తీసుకొచ్చారు రాజు కొలువులోకి. దేవుని కృపలో ఎస్తేరు మొర్దెకై తన పెంచిన పెంపకాన్ని బట్టి కానీ, భక్తి జీవితాన్ని బట్టి కానీ, ఒక దీనురాలు, ఒక పేదరాలు, దేశానికి మహా రాణి. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధానములో మనం తగ్గించుకొని దైవ నియమంలో మనం పెంచబడితే, దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా అది ఆశీర్వాదమే కానీ అరిష్టం కాదు. చాలామంది ఇది సంపాదించుకోలేకపోతున్నారు. అన్నిటికంటే తక్కువ అంచనా వేసేది ఏంటంటే ప్రార్థన, వాక్యం, సన్నిధి. అన్నిటికంటే నిర్లక్ష్యం చేసి దూరం అయిపోయేది, రాకుండా ఎగ్గొట్టేది ఏంటంటే ప్రార్థనే. అది వాడు మంచి జరిగినా ప్రార్థన మానేస్తారు, కీడు జరిగినా ప్రార్థన మానేస్తారు. అది అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ ఫంక్షన్కి అంటాడు, ఇదేదో ఈ సమస్య వచ్చేసింది అంటే అంటాడు. అసలు వాస్తవంగా అది కష్టమైనా నష్టమైనా కదా, లాభమైనా మేలైనా కీడైనా అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో మనం దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. యోబులాగా అది కావాలి. నిత్యం ఆయన సన్నిధిలో కీడైనా మేలైనా, లాభమైనా నష్టమైనా ఆయన దగ్గర మనం కనబడి యథాప్రకారంగా మనం ఉన్నప్పుడు మన కొరకు దేవుడు దాచినటువంటి ఆ ఈవులు, ఆ మేళ్ళు, ఉపకారాలు అవి అన్నటికి దూరం కానే కావు. యోబు గారికి అయినా చెప్పండి మీరు ఏనానా? కొంతకాలం ఆయన శరీరం అంతా క్షీణించిపోయి అన్ని రకాల నష్టాలు కలిగిన తన భక్తి ఏ విషయంలోనైనా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు, స్తోత్రం కదా. ఒకటి పోగొట్టుకుంటే రెండంతలు సంపాదించుకున్నాడు. ఇది
ప్రార్థనలో సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప విలువలు ఇవి అన్నమాట. ఇవి గమనించాలి. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా సియోనులో బాకా ఊదాడు, వ్రత దినాలు ప్రతిష్ఠ దినాలు ప్రతిష్ఠించారు ఏనానా. ఆ తర్వాత ఇక్కడ చెప్పినట్లుగా ఎవరినరా, అది ఇక్కడ ఒక్కళ్ళగా పెద్దలను, అది సంఘంలో పెద్దలు ఎవరంటే సంఘ పెద్దలే. అది కంపల్సరీ వాళ్ళు రావాలి. మేము చెప్పడంలా, బలవంతంగా ఒత్తిడి చేసి వాక్యమే చెప్తా ఉంది. పెద్దలని ప్రకటన చేసినప్పుడు పెద్దలను పిలువనప్పుడు తర్వాత తోడుకొని రండి. నెక్స్ట్ అక్కడ ఎంత కఠోరంగా నిష్ఠగా అవుద్దంటే కొత్తగా పెళ్ళైనోడు కూడా వచ్చేయాలి. అది దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు, వచ్చేయాలి పెళ్ళైంది నిన్నే. మన ఇవన్నీ కాదు, ఈ పెళ్ళైనా ఈ నవదంపతులు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు అందరూ వచ్చి ఈ ప్రతిష్ఠ దినంలో పాల్గొని ప్రార్థన చేయాలి. అది చూసారా, వాళ్ళు చిన్న పాలు తాగే పిల్లలు కూడా, పెద్దలు కూడా, స్త్రీలు పురుషులు అందరూ ఈ వ్రత దినాలు ప్రతిష్ఠ దినాలు బాకా ఊది ప్రకటన చేసినప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇది సంఘాలు అనబడేవి అభివృద్ధికి కారణం సంఘ సభ్యులే, మీరే అవుతారు. వ్రత ప్రతిష్ఠ దినాలలో మీరు ఏకీభవించినప్పుడు ఈ మీ ప్రార్థన ఒక 25-30 మంది ఉన్నారు అనుకోండి, దీన్ని రెండంతలుగా చేస్తుంది. ఇంకోటి అర్థమయ్యేటట్టు భాషలో చెప్పమంటారా, ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే ఒక కోడి గుడ్లు పెట్టి కదా, ఆ గుడ్ల మీద పొదిగేటటువంటి పరిస్థితి అన్నమాట. పొదిగే పరిస్థితి, దాని మీద 21 రోజు 8 రోజులు దాని మీద పొదుగుతుంది. ఒక్కటే పొదుగుతుంది, అర్థమవుతుందా? ఒక కోడే దాని మీద పొదుగుతుంది. అనేకమైన పిల్లలు బయటికి వస్తాయి. చప్పట్లు కొట్టండి. ఉపవాస ప్రార్థన వేడి, ఆ పొదుగు అనేటటువంటిది అనేక 2 అంతలు 3 అంతలు 4 అంతలు 7 అంతలు అభివృద్ధిని కలుగా చేసేది. ఈ పొదగటం లేదు. సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఈ పొదుగుదల, ఈ దీక్ష ప్రతిష్ట ఇవి లేకపోవడం బట్టి ఉన్న కోళ్ళే పోతున్నాయి. పొదిగే ఉన్న కోళ్ళు ఏమైపోతున్నాయి, వచ్చిన వాళ్ళే మాయమై పోతున్నారు. పొదిగే కోడులు కావాలి. అప్పుడు ఆ ఇంటి నిండా కోళ్ళే. అలాగే ఉపవాసం ఉండే భక్తులు విశ్వాసులు కావాలి. వారిలో ఒంటరైన వారు ఎంతమంది అంట? 10,100 మంది. అవునట్లుగా ఇలాగ మనం పొదుగుతుంటే ఉపవాసాలతో, ఆ వేడిమితో, ఆ ఉష్ణముతో ఈ 10 దినాలు ఈ పొదుగుదల ఒక నూతన, ఆ గుడ్డులో నుండి నూతనమైన కోడి పిల్ల ఎలా బయటకు వస్తుందో నూతన వ్యక్తులు సంఘములో ఉద్భవించునుగాక. అది ఇంత విలువ ఉంది నాన్న ప్రార్థనలో. ఎందుకంటే నేను మీకు కొత్తగా ఏం చెప్పడం లేదులే, మీకు తెలియదు ఏం కాదు. మరి 2024 ప్రార్థనలో 10 రోజులు దేవుడు చేశాడు కదా, స్వస్థతలు చేశాడు, దుష్టశక్తుల నుంచి విడిపించబడ్డారు కదా, కొందరు రక్షణ కొరకు ప్రతిష్ఠించుకొని రక్షించబడ్డారు. అలాగన దేవుడు ఉన్నతమైనటువంటి ఆత్మకార్యాలు చేశాడు. మరలా ఈ సంవత్సరం కూడా పొదుగుతున్నారు మీరు గుడ్ల మీద విశ్వాసంతో, ఒక భారం బాధ్యత కలిగి పొదుగుతున్నారు. లెక్కలు మారిపోతాయి. మరి చూసుకోండి, చర్చిని దాన్ని వ్యాప్తి చేసుకోవడానికి. ఎందుకంటే ఆర్డర్ ఇచ్చారుగా, వస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారో ఇంట్లో, మంతాలు ఇంట్లో డబల్ కాట్ అవి ఇవని ఫ్రిడ్జ్ అని అయ్యని మొత్తం కొంటారు. దాని దగ్గర ప్లేస్ ఉండాలిగా నానా, అన్నీ సరి చేసుకోవాలి. కాబట్టి వస్తారు, విస్తరిస్తుంది సంఘం.
దాని స్థలం సరిపోవాలంటే మీరు దాన్ని సంఘ సరిహద్దుల విషయాల పరుచుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. నాది నేను చెప్పట్లా, మీరు అడుగుతున్నారు కదా దేవుడిని, అయ్యా ఇంకా చాలామంది వారు మనసు పొందాలి, రక్షించబడాలి, సంఘంలో చేర్చవాలని అడుగుతున్నారు కదా. అడుగుడి మీకు ఇప్పుడు వస్తాయి. ఎక్కడ పెడతారు చెప్పండి నాన్న? ఇప్పుడు వస్తారు, మీరు ఎక్కడ కూర్చోబెడతారు మీరు ఆలోచించుకున్న తర్వాత. ఇది వ్యర్థం కాదు. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఎలాగుండాలంటే మీ ప్రార్థనకు మీరు పొందుకునే ప్రతిఫలం విషయంలో నాకెళ్ళి చూడండి. నేను మామూలుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం 2వ రాజుల గ్రంథంలో మీరు చదవద్దులే, నాకెళ్ళి చూడండి చాలు. 4వ అధ్యాయంలో ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నారు. చాలా గొప్ప ప్రవక్త ఆయన ప్రవక్తగా ఆ నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత శిష్యులు ఎదిగిపోయారు, ఎక్కువైపోయారు ఉన్నతంగా. వాళ్ళకున్న నివాసం సరిపోలేదు. ఆ హాల్లో, ఆ ఇల్లు, వాళ్ళు నివసించేటటువంటి ఆ నివాసం సరిపోక ఎలీషా గారిని అడిగాయా, మరి ఉన్న ఆ స్థలం మాకు సరిపోవడం లేదు, యోర్దానికి వెళ్ళి బ్రౌనులు నరుక్కొని వచ్చి ఇంకా దాని విషయాలు పరుద్దామంటే ఓకే నాన్న అలాగే చేయండి అన్నాడు. అదొక పెద్ద అద్భుతమైన కార్యం ఉందిలేండి, అది నేను చెప్పను. అలాంటి గొప్ప ప్రవక్త ఆయన అడుగు పెడితే ఆశీర్వాదమే కానీ దరిద్రం అనేది ఉండదు. కాబట్టి దైవ సేవకులుగా మేము సరైన సేవకులుగానే ఉండాలి. ఎట్లా ఉండాలంటే ప్రవక్తగా ఉండాలి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి ఫలం. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు రావాలి, ఇంకంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా సరిచేయబడాలి, ఆశీర్వాదాలు రావాలి. ఏమైంది, ఎలీషా గారి దగ్గరికి ఆయన శిష్యుడు ఒకడు ఉన్నాడు, పాపం చిన్న ప్రవక్త, చనిపోయాడు. ఆయనకి 2 పిల్లలు, భార్య, 2 పిల్లలు. అతని ఇక అవేం చేసిందంటే, ఆయన చనిపోతా నేను ఇస్తాలే తర్వాత డబ్బులు ఇచ్చేయచ్చునని అప్పు తీసుకున్నాడు. అప్పు చేశాడు. అప్పు చేసి పాపం చనిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చేసారు. అప్పుల వాళ్ళు అందరూ వచ్చేసి, అప్పు మీ భర్త చేశాడమ్మా, ఇది ఇన్ని వేల రూపాయలు, అన్ని వందలు ఇన్ని వందలు తీర్చాలి, తీర్చకపోతే ఒక పని చేయాలి, 2 పిల్లలు ఉన్నారు కదా, ఎదిగిన పిల్లలు, వాళ్ళని నా ఇంట్లోకి పనికి పంపించాలి, నా ఇంట్లో పని చేయడానికి పంపించాలి. ఇక బాగా శోధిస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు. వెంటనే ఆమెకి గురువు గారు గుర్తుకొచ్చారు. వినాలి, ఇది అర్థం చేసుకుని మీకు ఉపయోగకరమైన. వెంటనే ఆమెకి తన భర్త గురువు అయిన ఎలీషా గారు జ్ఞాపకానికి వచ్చాడు ప్రవక్త గారు. వెంటనే అక్కడికి వెళ్ళిపోయింది. వినాలి. మీ యొక్క కుటుంబ వ్యవస్థలో ఇరుకు, ఇబ్బంది, సమస్య అయినా మీ సొంత నిర్ణయాలు తీసుకొని వెంకయ్య దగ్గర, సుబ్బయ్య దగ్గరికి వెళ్లకుండా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలి, ఫోన్ చేయాలి, పిలిపించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి. ఇది ముందు ఇది నేర్చుకోండి. అంటే మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు, బ్యాంకులకు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం లేదు. మెయిన్ ఆత్మీయ తండ్రికి మనం స్థానం ఇవ్వాలి, ఆయన చెప్పాలి. లోక సంబంధులు ఒకవేళ ఎగతాళి చేయొచ్చు, ఇతరులు చెప్పి అవమానకరంగా మాట్లాడుకోవచ్చు, కానీ దైవ సేవకులు, సేవకురాళ్ళకి దైవ భయం ఉంటుంది. వాళ్ళు నా బిడ్డలు నన్ను నమ్మి వాళ్ళ సమస్య నాకు చెప్పారని వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు. 2 రోజుల క్రితం ఒక ఆమె ఈ కఫం ఇదంతా భయంకరంగా ఉండి కొద్దిగా 1 కిలోమీటర్ దూరం ఫోన్ చేస్తే ప్రార్థన చేశాను. ఇక వెంటనే ఉదయం నేను పాస్టర్ గారు వెళ్ళి మోకరించి కొద్ది సమయం వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. చెప్పవలసిన కొన్ని సంగతులు చెప్పాం. ఈమె తెలివిగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి,
ఏంటమ్మా నీకేం కావాలి, ఎందుకు వచ్చావంటే అయ్యా నేను ఎవరినో కాదు, చాలా భయభక్తులతో దేవుని అందు నీ దగ్గర నమ్మకంగా సేవ చేసిన పలానా ఆయన భార్య అని నేను చనిపోయాడు, చనిపోయే ముందు అప్పు చేశాడయ్యా, మరి నేను ఆడమనిషి, నేనేం చాకరీ చేసి ఏం సంపాదించి అప్పు తీర్చగలను. అప్పులోడు వచ్చి చాలా విసిస్తున్నాడు. ఒక్కొక్క పాయింట్ మీరు వినాలి, అంతరంగంలో చేర్చుకుంటే వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుని అమూల్యమైన మాటలు మనకు మంచి మార్గాన్ని తెలియజేయటానికి అవి. ఎందుకంటే చాలామంది కొందరున్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కొందరు టార్చర్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఎలాగూ దేవుని సంఘంలో అనుసరించాలో ఫాలో అవ్వాలో అది నేర్చుకోండి. ఆ సమస్యలు ఇబ్బందులు తీర్చబడతాయి, సరిచేయబడతారు. దేవుని సన్నిధి అంటే అన్ని విధాలుగా ఆధిక్యతలు ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి ఆయన సన్నిధానం. అవి ఎవరో నీకు ఇస్తే తీసుకునేది కాదు, అవి నువ్వు దేవుని దగ్గర సంపాదించుకోవాలి. అది దేవుని దగ్గర పొందుకుంటాం అనేది నీవు విశ్వాసంతో ఆయన దగ్గర సంపాదించుకోవాలి. కానీ పాస్టర్ గారు పక్కనోళ్ళు వాళ్ళు ధనవంతులు ఏమి ఎవరు నీకు, నువ్వు స్వతహాగా దేవుని దగ్గర సంపాదించుకోవలసిన బాధ్యత అది నీ మీద ఉంది. సరే చూడండి, ఇక్కడ మీరు ఇది గమనించండి, తర్వాత మీరు చదువుకోండి 2వ రాజుల గ్రంథం. ఆయన అన్నాడు, ఏంటమ్మా పరిస్థితి అంటే ఇదేంటంటే, సరే నీ దగ్గర ఏముందో చెప్పమన్నాడు. నీ దగ్గర ఏముందో చెప్పమన్నాడు. అయ్యా కుండ ఒకటి ఉంది, అందులో కొద్దిగా నూనె ఉంది. అర్థమైందా? అసలు శూన్య స్థితిలో లేదు. అలాగే భక్తి జీవితంలో వినును, నువ్వేదో పెద్ద ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడి ప్రవచించి గొప్పవి చేయవలసినంత అవసరం లేదు కొన్ని సందర్భాల్లో కదా. నీకు ఈమె ఈ కుండలో కొద్దిగా నూనె ఉన్నట్లు కొద్దిగా దేవుని ఎడల విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. అది ముందు ఇది ఇక్కడ మొదలు పెట్టండి. ఇక్కడే కొంతమంది విశ్వాసులు డిస్టర్బ్ అయిపోతారు. నేను అట్టుండాలి ఇట్టుండాలి గొప్పగా ఉండాలంటే, గొప్ప అనేది లేకపోతే ఒకడు టీచరో లెక్చరరో ఆఫీసరో అయ్యాడంటే వాళ్ళ నుండి మొదలు పెట్టాలి, ఏబిసిడి నుండి చదవాలి. అంతేగాని సంతకం పెట్టంగానే ఆఫీసరు కావు. చాలామంది సంతకాలు పెడతారు, వాళ్ళు రాకపోయినా సంతకం పెట్టడం నేర్చుకుంటారు. అదేదో ఆ సమయాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది కానీ ఆఫీస్ రావడానికి ఉపయోగపడదు. కనుక భక్తి జీవితంలో ఒక అభిషేకం, కృపావరాలు, దీవెన పొందుకోవాలంటే రవ్వంత విశ్వాసం నుండి భక్తి ఆరంభం కావాలి. అది గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లు ఈ గోరంత రవ్వంత విశ్వాసత అనేది మన బ్రతుకులో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి వెలుగును మనం సంపాదించుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ గోరంతా రవ్వంతా ఆ కొద్దిగా ఉన్నదాన్నే పాడు చేసుకుంటారు. అసలు అది కూడా లేకుండా శుభ్రంగా ఊడ్చేస్తున్నారు. ఇక్కడ అయా కొద్దిగా కొండ ఉంది, అందులో కొద్దిగా నూనె ఉంది. సరే మీరేం చేస్తారంటే వెళ్ళిపోయి మీ ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు తీసుకొని రండి, తలిపించండి. ఆ కుండలో ఉన్న నూనె పోస్తూ ఉండు. అలాగా నేను వెళ్ళిపోయాను. 2 కొడుకులు ఉన్నారుగా, వాళ్ళకి ఇప్పుడు పని కల్పించింది. మీరు బాగా వినాలి. ఈ సమస్య, ఇరుకు, ఇబ్బంది విధానంలో నీ పిల్లలు కూడా దేవుల్లో ఉండేటట్లుగా, దైవ పని చేసేటట్లుగా, పరిచర్యలో ఉండేటట్లుగా నువ్వు వాళ్ళని మలచాలి. అది నీ బాధ్యత. నువ్వు నేను వస్తాలే అంటాడు. లేదు నాన్న ఒకటి వచ్చి కూర్చొని లేదమ్మా కొద్దిగా ఒక పాట పాడు లేకపోతే విను, నువ్వు కూడా నేర్చుకో. ఇట్లాగా అది మన వంతు. తీసుకురావడం అంటే రానంగానే వస్తారా?
వచ్చేది కాదు. వాళ్ళని ఎలాగ తేవాలో అలాగా తీసుకురావాలి. లోకంలో సంపాదించడానికి, తినడానికి, లేకపోతే ఇంకేదో చేయడానికి చాలా చాలా ప్లాన్లు వేస్తావు. ఇక్కడ ఎందుకు అయ్యో ఆ ప్లాన్లు? ఒక వ్యక్తిని, ఒక బిడ్డను, నీ కుమార్తెను, కుమారుని దేవుని దగ్గర తేవడానికి నువ్వెందుకు ప్రయాసపడవు? తప్పు వాళ్ళది కదా, నీదే. గోజాడాలి, బ్రతిమలాడాలి, చాలా చేయాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మాకు ఒక అమ్మ ఉన్నారు, కమలాంటి గారు అని. ఇప్పుడు 85-86 సంవత్సరాలు ఉందామె. పడకలో ఉన్నా కూడా నిత్య ప్రార్థన, సంఘం కొరకు, అనేకుల కొరకు. అని చెప్తుంది, అయ్యా చిన్నప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని ఫ్యామిలీ ప్రేయర్లో, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? రేయ్ ఈవేళ ఎగ్ కర్రీ, ఎవడు రాలేదో వాడికి ఎగ్ కట్టు, ఇదిగో ఈ బ్రెడ్ ఉంది, ఈ బన్ ఉంది, ఈ కేక్ ఉంది, వాడికి కట్టు అంటే కనీసం ఆ కేక్ కోసం, ఎగ్ కోసం అయినా కూర్చునేవాడు అంట. అంటే ఏదో ఆశ పెట్టాలి, చేయాలని కాదు, కానీ బిడ్డల్ని దేవుని సన్నిధిలోకి నడిపించాలి అని. ఇలాంటి చాలా ఉన్నాయి. లోకంలోనే ఎన్నో ప్లాన్లు వేస్తావు, దేవుని కొరకు వేయలేవు ఆ ప్లాను. అది పిల్లలిద్దరికి చెప్తే వాళ్ళు అలాగే అమ్మా అని వీళ్ళందరి దగ్గర పాత్రలు తెచ్చారు. ఆ పాత్రలు తీసుకొస్తే ఆ పాత్రలో పోస్తా ఉంది, అన్నీ నిండిపోయినాయి. పాత్రలన్నీ, కొండలు అన్నీ నిండిపోయినాయి. పొండ్రా ఇంకెవరిని ఇస్తారంటే అందరి దగ్గర తెచ్చేసేసుకున్నారు. కనుక ముందు ఆ పాత్రల్ని సమకూర్చడానికి ఇల్లు అనేది ఒకటి కావాలి. రేపు చాలా పాత్రలు వస్తాయి, మరి మీ ఇష్టం ఏం చేస్తారు. మందిర సరిహద్దులు మీరు విశాల పరుచుకోవాలి. దేవుడు ప్రవచనలాగా మాట్లాడుతున్నాడు. అయిపోయింది, ఇంక లేవు నాన్న. అమ్మ ఎక్కడ లేవంటే మొత్తం వచ్చేసి అయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళారు, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలాగయ్యా అన్ని నిండిపోయింది, ఇంకెక్కడ ఎవరు దగ్గర లేవంటే అన్ని పాత్రలు మాకు ఇచ్చారు ప్రేమతో, మంచితనంతో. ఎవరిస్తారు? అప్పుల్లో ఉందా? ఈ బింది ఇస్తే ఎక్కడ అమ్ముకుంటుందో, ఈ ప్లేట్ ఇస్తే ఎక్కడ అమ్ముకుంటుందో అనుకుంటారు కదా. అయినా కూడా పేదరికంలో కూడా, సమస్యలో కూడా ఆ మీద పూర్తి నమ్మకం ఉంది. అర్థమవుతుందా? నువ్వు ఒక వ్యక్తిని తీసుకురావాలంటే నీ మీద జనాలకి నమ్మిక కుదరాలి. మంచి వ్యక్తి అనేటటువంటి మంచి అనేది సంపాదించుకోవాలి. ఇక రమ్మనంగా వస్తారు పరిగెత్తుకుంటా. పిలిచిన మనలో కొన్ని అర్హతలు, యోగ్యతలు, ఇష్టతలు దేవుని దగ్గర సంపాదించుకోవాలి. ఇచ్చేసారు వాళ్ళందరూ. అయ్యా అట్లాగ అంతా నిండిపోయిందా అన్ని పాత్రలు అంటే, అమ్మా ఏం చేస్తావంటే నూనె అంత అమ్మేసేసుకోండి, అమ్ముకొని అప్పులో డబ్బులాడు మొకాన పడేయండి, మిగిలిన వాటితో నువ్వు మీ బిడ్డలు పోషించబడండి. ఇది చప్పట్లు కొడతారు ఇప్పుడు. దేవుని స్తోత్రం. అది కాబట్టి నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది, ఇంకోసారి చెప్పుకుందాంలే. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన వలన నీ హృదయ పాత్ర నింపబడటమే కాకుండా అనేకమైన పాత్రలు నింపబడతాయి. ఈ ప్రార్థన వలన నీ అప్పులు, సమస్యలు తీర్చబడటమే కాకుండా అనుదినము దేవుడు తన కృపనిచ్చి మిమ్మల్ని పోషించి అన్ని విధాలుగా వర్ధిల్లింప చేస్తాడు. కనుక వెనకాడక అన్ని దినాలు దేవుడి దగ్గర కనబడండి, ప్రార్థన చేయండి, మెండైన దీవెనలు మీరు సొంతం చేసుకోండి. ఒక చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తాను, తర్వాత మీరు ప్రార్థన చేసుకోండి. తల్ల వంచండి, అందరూ కూడా తల్ల వంచి గొప్ప దేవుడు